పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. కన్నబిడ్డ కష్టం చూడలేక ప్రాణాలు తీసుకున్నారు డాక్టర్ కుటుంబం. భోపాల్ ఎయిమ్స్లో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నారు గోపి. అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు శంకర కుమారి. గోపి శంకర కుమారిల 3 ఏళ్ల కుమార్తె పుట్టుకతోని డౌన్ సిండ్రోమ్. ఫిజికల్గా మెంటల్గా ఎదుగుదల లేకపోవడంతో కుమార్తె మౌనిక పరిస్థితి చూసి కుంగిపోయింది ఆ జంట. ఇది మనస్తాపంతో కుమార్తెతో కలిసి చనిపోతానని, నువ్వైనా హ్యాపీగా ఉండాలంటూ భార్యకు గోపి మెసేజ్ చేశాడు. చావైనా బ్రతికైనా మీతోని అంటూ గోపికి బదులిచ్చింది భార్య. నరసరావుపేటలోని ఒక లాడ్జ్లో ఈ కుటుంబం ప్రాణాలు తీసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని బలవన్ మరణానికి పాల్పడింది ఈ కుటుంబం. లాడ్జ్లోనే చనిపోవడం జరిగింది. శంకర్ కుమారి, మౌనిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపి తాము చనిపోతున్నామని బంధువులకు ఫోటోలు పంపించారు ఆ జంట. మృతుడు పల్నాడు జిల్లా నాదెండ్ల మండల వాసులుగా గుర్తించడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం, పిల్లలకు ఇబ్బంది అయితే కనుక ఒక్కసారి ప్రపంచాన్ని కన్సల్ట్ చేస్తుంటే బహుశా ఎక్కడైనా ఛాన్సెస్ ఉండేవేమని చెప్పి తమ కన్నబిడ్డను అలా చూడలేక, తమ కన్నబిడ్డ ఎదుగుదల కోసం ఆ తల్లిదండ్రుల కష్టం చూడలేక, ఆ కన్నబిడ్డ కష్టం చూడలేక ప్రాణాలు తీసుకుంది డాక్టర్ కుటుంబం. భోపాల్ ఎయిమ్స్లో చూడండి, ఇంకా భోపాల్ ఎయిమ్స్లో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నారు గోపి. అటువంటి వ్యక్తి తన బిడ్డ కష్టం చూడలేక ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైపోతాయి. చామైన బ్రతికినా మీతోనే అంటూ ఆ ధర్మపత్ని ఆమె కూడా తన భర్తతో కలిసి బడవన్ మరణానికి పాల్పడేందుకు సిద్ధమైపోయింది.